వెల్కమ్ బ్యాక్ టు ప్రాజ్ఞా ప్రిన్స్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి క్యారెట్ హల్వా రెసిపీతో వచ్చేసానండి. ఇది నేను కుక్కర్లో చేయబోతున్నాను, చాలా సింపుల్ వేలో. సో ఒక్క బౌల్ వచ్చి ఫుల్ క్యారెట్స్ది మనం చాప్ చేసిన క్యారెట్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఘీ ఆల్రెడీ నేను యాడ్ చేశానండి. సో ఇందులో మిక్స్ చేసుకొని మనం కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇందులో మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఆ మిల్క్ కూడా సేమ్ బౌల్లో హాఫ్ బౌల్ ఆఫ్ మిల్క్ మనం యాడ్ చేసుకోవాలి. సో ఇది యాడ్ చేసేసుకుంటున్నానండి. సో ఇది యాడ్ చేసుకున్నాక మిక్స్ చేశాక నేను ఇందులో కార్డమమ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు తెలుసు కదండి, స్వీట్స్లో గాజర్ కా హల్వాలో ఈ కార్డమమ్ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా మీకు స్మెల్ వస్తుంది. సో ఇది వేసినాక నేను ఇది ఒక్క విజిల్ కోసం పెట్టేస్తున్నానండి. ఒక్క విజిల్ వచ్చే వరకే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక విజిల్ పడాక మనకి ఇలా ఉంటుందన్నమాట. సో మిల్క్ చాలా ఉంటుంది. మనం ఇది స్టఫ్ని కంప్లీట్గా దగ్గరగా మొత్తం ఆ మిల్క్ అనేది మనం మొత్తం అబ్జర్వ్ అయిపోవాలండి. మొత్తం క్యారెట్సే కనిపించాలి. సో ఆ స్టేజ్ వచ్చే వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇదే ఒక ప్రాసెస్ అండి క్యారెట్ హల్వా మంచిగా అవ్వడం కోసం. సో చూడండి, దగ్గరగా అయిపోయింది కాబట్టి ఈ స్టేజ్లో నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు షుగర్ యాడ్ చేశాక మళ్ళీ లిక్విడ్ ఫామ్లో తయారవుతుంది. దీన్ని మళ్ళీ మనం తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఇది కూడా మళ్ళీ దగ్గరకు వచ్చే వరకు మనం చేసుకోవాలి. అప్పటి వరకు మనం డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందామండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ జస్ట్ 2 సెకండ్స్ వరకు మనకి రోస్ట్ అయితే చాలు. సో ఫస్ట్ నేను ఘీ యాడ్ చేసుకున్నాను. దీని తర్వాత నేను డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ ఏం యాడ్ చేయట్లేదండి. ఆల్రెడీ అందులో షుగర్ వేసాను కాబట్టి నేను కిష్మిష్ అయితే వేయట్లేదు. నేను ఇందులో జస్ట్ బాదాం అండ్ కాజు, సో ఆల్మండ్స్ అండ్ క్యాష్యూ నట్స్ని నేను చిన్న చిన్నగా చాప్ చేసి అది జస్ట్ 2 సెకండ్స్ కోసం రోస్ట్ చేయాలండి. ఎందుకంటే ఎక్కువసేపు చేస్తే మనకి ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మొత్తం మాడిపోతాయి. సో అంత స్టేజ్ వరకు అవసరం లేదు. సో ఈ స్టేజ్లో ఏంటంటే నేను ఆల్రెడీ క్యారెట్ పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసేసాను ఇందులో. సో ఇప్పుడు కూడా చూడండి, కొంచెం క్రీమీగా ఇంకా కొంచెం లిక్విడీగా ఉంది. సో ఈ లిక్విడ్ అనేది మనకి కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోవాలి క్యారెట్స్లో. సో అప్పటి వరకు లో ఫ్లేమ్లో మనం కుక్ చేస్తూ ఉండాలి, దగ్గరగా అయ్యే వరకు అండి. మనకు ఆ వాటరీ ఫామ్ లాగా మనకు కనిపించకూడదు. సో ఇలా అయినాక దీన్ని కంప్లీట్గా దగ్గర అయిపోయాక నేను దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తాను. మీకు బౌల్లో షిఫ్ట్ చేసినాక చూపిస్తానండి. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇలా మీరు సింపుల్ వేలో, నేను చెప్పిన వేలో మీరు చేసుకుంటే సేమ్ హోటల్స్లో మీకు దొరికే క్యారెట్ హల్వా లాగా మీకు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది మీరు ట్రై చేసినాక మీకు ఎలా అనిపించిందో మీరు తప్పకుండా నా కమెంట్స్లో నాకు మెన్షన్ చేయండి. అండ్ చూడండి, ఎంత ఎంత దాని టెక్స్చర్ కానీ దాని కలర్ కానీ ఎంత బాగుందో. చూడ్డానికే ఇంత బాగుందంటే ట్రస్ట్ గాయ్స్, ఇది చాలా బాగుంది టేస్ట్లో కూడా. మీరందరూ ఇలా ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ టు మై ప్రాజ్ఞా ప్రిన్స్ ఛానల్. బాయ్.